నమస్తే. ఎన్నో రోజుల నుంచి మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తున్న కార్యక్రమం పంచతంత్ర కథలు. కారణం ఏంటంటే పిల్లలకి చాలా విద్యాబుద్ధులతో పాటుగా మనం ఎలా మెలగాలి, పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, మిత్రులతో ఏ విధంగా ఉండాలి, ఎవరు మనకి శత్రువులు, మనకి హాని కలిగించేవారెవరు, ఇవన్నీ కూడా కథల రూపంలో చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. చిన్న వయసులోనే ఇలాంటి కథలు చెప్పడం వలన వాళ్ళు పెరిగే క్రమంలో మనం చాలా మార్పుల్ని గమనిస్తూ ఉంటాం. ఈ విషయాల్ని అందరికీ తెలియజెప్పాలన్న సదుద్దేశంతోనే మేము ఈ పంచతంత్ర కథల్ని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అందులో 3 భాగాల్ని కంప్లీట్ చేసుకున్నాం. మిత్రలాభం, మిత్రభేదం, అలాగే విగ్రహం. అన్ని కథలు లైన్ బై లైన్, అంటే ఒక కథకి కంటిన్యూషన్ కథలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు మొదటి కథ ప్రారంభించి మధ్యలో ఇంకొక కథ చూస్తే విషయం బోధపడదు, అర్థం కాదు. కాబట్టి కంటిన్యూగా కథల్ని చూడటం వలన మీకు కథల సారాంశం అర్థమవుతుంది, అందులో ఉన్న నీతి అర్థమవుతుంది. ఈ రోజున మరో కొత్త భాగాన్ని ప్రారంభించబోతున్నాం, సంధి. మిత్రలాభం, మిత్రభేదం, విగ్రహం కంప్లీట్ చేసుకొని సంధి. అసలు ఈ సంధి ఏ విధంగా మొదలవుతుంది, సంధి అంటేనే కాస్త కూస్త మనకి అవగాహన వస్తుంది ఏమిటి ఈ సంధి అనేది. గౌరీశంకర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది, విషయం బోధపడుతుంది అందరికీ కూడా. మొదటి నుంచి చివరి వరకు ప్రతి వీడియోని చూడండి. కంటిన్యూషన్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను, దీనికి కంటిన్యూషన్ కథ ఉంది చూడండి అని చెప్తాను. అలా కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ చాలా చక్కటి కథ చెప్పారు. మొత్తానికి పిల్లి దగ్గరికి వెళ్ళి ఇద్దరూ ప్రాణాలని కోల్పోయారు. ఇలాంటివి నిత్య జీవితంలో కూడా చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మకూడని వాళ్ళని నమ్మి మోసపోయేది అసలు నిత్యం జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి. ఇక తదుపరి కథ, 3వ కథ ఏమిటి చెప్పండి సంధిలో. 3వ కథ మేఘపర్ణుడు. ఈ కథ అంతా కూడా చిత్రపర్ణుడు తన మంత్రి దూరదర్శి చెప్పిన కథలు ఇవి అని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే అప్పుడు దానికి చిత్రపర్ణుడు సమాధానం ఏమిటంటే, నేను ఒక ఆలోచనతో కర్పూర ద్వీపానికి ఈ నీలపర్ణుని రాజుగా ఎందుకు ప్రకటించానంటే, అతను మనకు అణిగిమణిగి ఉన్నాడు. రేపొద్దున కర్పూర ద్వీపము బాగా సంపదలతో కూడుకున్నది. అతను మనకు సామంతరాజు అవుతాడు. రేపొద్దున మనకి అక్కడ రత్నాలు, చాలా విలువైన సంపదలు ఉన్నాయి. కాబట్టి మనకి ముత్యాలు, వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు, నవరత్నాలన్నీ కూడా అక్కడ పొదిగినటువంటి కర్పూర ద్వీపం. కాబట్టి ఆ సంపద అంతా కూడా మనకు కప్పంగా మనకు కడుతూ ఉంటాడు. నేను ఒక ఆలోచనతో అతన్ని అక్కడ రాజుగా ప్రకటించాను అని రాజు చెప్తుంటాడు మంత్రికి. మంత్రి ఏమో మంచి వైపు నడిపిస్తాడు, రాజు ఏమో మరొక రకంగా ఆలోచిస్తాడు. ఆలోచించి మీరు నన్ను ఈ విధంగా చెప్తున్నారు, కానీ నేను అతన్ని రాజుగా చేయడానికి కారణం ఏంటంటే రేపు ప్రొద్దున తన ద్వారా మనకి బోలెడంత సంపాదన వస్తుంది, ఇన్కమ్ బోలేదంత సంపద వస్తుంది. అతను మనకు కప్పం కడతాడు, విలువైన వస్తువులు వస్తాయి. మన రాజ్యం ఏమో కొంచెం అంత సంపన్నమైన రాజ్యం కాదు. కాబట్టి రేపొద్దున మనం బాగా సంపదలు పొందుతాము, సంపన్నులం అవుతాము అని చెప్పి ఈ చిత్రపర్ణుడు అంటాడు. దానికి మళ్ళీ దూరదర్శి అంటాడు, మహారాజా మీరు ఎప్పుడో ఏదో వస్తుంది అని ఇప్పుడు మీరు గోతిలో పడుతున్నారు. కాబట్టి మీరు అలా ఏదో ఊహించేసుకొని రేపు ప్రొద్దున నేను ఇదవుతాను అదవుతానని ఊహించేసుకొని మీరు అనవసరమైన కలలు కంటున్నారు. అందుకు నేను ఒక కథ చెప్తాను, ఆ కథ తెలుసుకున్నాకైనా మీ మనసు మారుతుందేమో వినండి అని ఒక కథ చెప్తాడు. ఆ కథ ఇప్పుడు మనం ఈ కథ ఏమిటంటే, ఆ కథ పేరు దేవశర్మ పేలపిండి. కథ శీర్షిక దేవశర్మ పేలపిండి. పేలపిండి అంటే పేలాలతో చేసిన పిండి అది ఉంటుంది. ఈ కథ ఏమిటంటే, అయోధ్యాపురం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ అయోధ్యాపురం అనేటువంటి ఊళ్ళో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తద్దినం జరుగుతుంది. తద్దినం అంటే తెలుసు కదా, ఆబ్దికము, శ్రాద్ధము, పోయిన వాళ్ళ పేరుతో చేసే ఒక కార్యక్రమం. ఆ ఆబ్దికానికి ఒక దేవశర్మ అనేటువంటి ఒక వ్యక్తిని భోక్తగా పిలుస్తారు. ఆ దేవశర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆబ్దికానికి వెళ్ళి ఆ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత, ఆ తంతు జరిగిన తర్వాత భోజనం చేస్తారు. తద్దినం భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుగా, రకరకాల పిండి వంటలు, పదార్థాలు అంతా పెడితే ఈ దేవశర్మ బాగా కడుపు నిండా తినేసి ఆ భుక్తాయంశంతో మధ్యాహ్నానికి కార్యక్రమం అయిపోగానే భోంచేసి మళ్ళీ తిరిగి తన ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు ఆ తద్దినం వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా ఏవో
మనం ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని అంటే అట్లా ఏదో ఇస్తారు. ఒక కుండలో పేలపిండి పెట్టి ఇస్తారు. అంటే వచ్చిన భోక్తలకి ఏవో ఇచ్చే ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఏవో అవి ఇవి ఇస్తూ ఉంటాం కదా, చెంబులు, రాగి చెంబులు అట్లా ఏవో ఇస్తారు. అయితే ఒక కుండలో పేలపిండి అంతా నింపి ఇతనికి ఒక ఇది కానుకగా ఇస్తారు. అతను చక్కగా భోంచేశాడు. ఆ పేలపిండి కుండ చక్కగా చంకలో పెట్టుకొని ఒళ్ళు నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు మధ్యాహ్నం వేళ. అలా దారిలో వెడుతూ ఉంటే బాగా కడుపు నిండా భుక్తాయాసం, కడుపు నిండా తిన్నాడు, బాగా కొనుకొస్తుంది, నిద్ర వస్తుంది, మధ్యాహ్నం అలసిపోయాడు. అలా వెళుతూ ఉంటే ఒక ఊళ్ళో అన్ని ఇళ్ళు ఉంటాయి. ఒక కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు కదా, ఒక పెద్ద ఇల్లు కనబడుతుంది, కుమ్మరి ఇల్లు. ఆ ఇంటి ముందు అరుగులు ఉంటాయి. ఆ అరుగుల పైన కుమ్మరి తయారు చేసిన కుండలన్నీ కూడా దంతలుగా అలా పేర్చి పెడతారు, ఎండకి ఎండడానికి. పచ్చి కుండల్ని ఎండబెడతారుగా. అలా పెడితే తను వెళుతూ ఆహా ఇదేదో చల్లగా హాయిగా పెద్ద అరుగు అవి ఇవి బాగున్నాయి, హాయిగా నేను పడుకుంటాను అని ఆ కుండల దొంతరులు పేర్చినటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ జాగాలో వెళ్ళి హాయిగా నడుము వాలిచి పడుకొని ఆ పేలపిండి కుండని పక్కన పెట్టుకొని రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ఏమని, ఈ పేలపిండిని రేపు అమ్మితే కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను ఒక చిన్న మేకను కొంటాను, ఆ మేకని పెంచితే అది 2 మేకలు అవుతుంది, అది మళ్ళీ 4 మేకలు అవుతుంది, 100 మేకలు అవుతుంది. అతనన్నీ ఇలా కలలు కంటూ ఉంటాడు. ఆ మేక ద్వారా, ఆ పిండి ద్వారా అతను ఎంత దూరం కలలు కంటాడంటే ఆ పడుకుని ఆ కునుకు తీస్తూనే హాయిగా నిద్ర రిలాక్స్ అవుతూ దాని ద్వారా నేను ఆ తర్వాత గోవుల్ని, ఆవుల్ని కొంటాను, గేదెల్ని కొంటాను, పాడి కొంటాను, అలా డబ్బు వస్తుంది, డబ్బుతో నేను స్థలం కొంటాను, ఇల్లు కట్టుకుంటాను, తర్వాత నేను ఒక ఇంటివాడిని అయ్యాక అంటే అతను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని, దాన్ని బట్టి ఏంటంటే అతనికి ఇంకా పెళ్లి కాలేదు, బ్రహ్మచారి దేవశర్మకి. కాబట్టి నేను అంతా స్థిరపడ్డాటేగా పెళ్లి అనేది ఆలోచన వస్తుంది, అన్నీ ఉంటేనే పిల్లనిస్తారు కదా. ఇవన్నీ సమకూర్చుకొని నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యాక ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు పుట్టినప్పుడు హాయిగా ఇంట్లో ఆ కొడుకు తిరుగుతూ ఉంటాడు. ఓ రోజు ఆ కొడుకుని తీసుకొచ్చి ఆ భార్య నా ఒళ్ళో కూర్చోబెట్టి తను పని చూసుకోవడానికి వెళుతూ ఉంది. వాడేదో అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన చేతిలో ఒక కర్ర ఉంటుంది, పేలపిండి కర్ర. అప్పుడు నిద్దట్లో ఆ కర్ర పట్టుకొని అప్పుడు నేనేం చేస్తాను, ఇలా కళ్ళు మూసుకునే ఈ కర్రతో వాడి నడ్డి మీద వాడు అల్లరి చేస్తుంటే ఆ కర్రతో ఒక్కటి ఇస్తాను అని ఆ యాక్షన్లో ఆ కర్ర తీసుకుని ఒక్కటి ఇలా నిద్దట్లో అనేటప్పటికి ఆ పక్కన ఉన్నటువంటి కుండల దొంతరులన్నీ కూడా ఒకటి తగిలి దన అన్ని కుండలు కూడా పడిపోయి నానా బీభత్సం జరుగుతుంది. లోపల నుంచి ఆ కుమ్మరివాడు లబోదీపం అంటూ వచ్చి ఎవరు ఏంటి అని వీడిని పట్టుకొని బాగా గొడవ చేస్తాడు. ఏంటి అంటే అయ్యయ్యో, అప్పుడు వీడికి రియాలిటీలోకి వస్తాడు, నిజంలోకి వచ్చి నేను కలగన్నానా, నా కళ ద్వారా నా చేతిలో ఉన్న కర్ర ద్వారా ఇంత జరిగింది, అసలు ఆ కొండే పోయింది, పేలపిండి పోయింది, అంతా పోయింది, ఇంకేముంది, ఏమీ లేదు. కాబట్టి మనకు అని ఇంకా చివరికి వాళ్ళు ఏదో తగాదా పడతారు, అతను తిరిగి వెళ్ళిపోతాడు. కథలో ఈ కథ ద్వారా తెలిసేది ఏమిటంటే ఎప్పుడో ఏదో అవుతుంది అని చెప్పేసి కలలు కంటూ ఇప్పుడు మనం ఉన్నదాన్ని పోగొట్టుకోవడం అనేది తెలియతనం, మూర్ఖత్వం. కాబట్టి మహారాజా, మీరు వాడిని అక్కడ రాజుగా ప్రకటించి రేపొద్దున వాడి నుంచి ఎన్నో నిధులు వస్తాయని ఆశించడం మీ యొక్క తెలివి తక్కువతనం అని చెప్పేసి మంత్రి నిర్మోహమాటంగా రాజుతో చెప్తాడు. మంత్రులు ఎప్పుడు ఇలాంటి మంచి చెప్పడానికే ఉంటారు. కాబట్టి అది కథ. చాలా చక్కగా చెప్పారు. నిజంగా చాలా ఫన్నీ కథ చాలా హాస్యాస్పదంగా ఉన్న నిజాలు చాలా దాగి ఉన్నాయి ఇందులో. ఈ కథ మొత్తం విన్నాక మీకేమనిపిస్తుంది? ఇలాంటి కళలు కనేవాళ్ళు నిజంగా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్ని, ప్రస్తుతం ఉన్న లైఫ్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయటం కానీ, దాన్ని ఖచ్చితంగా ఆస్వాదించటం కానీ చేయకుండా
ఇది మిగుల్చుకోనో లేకపోతే దీనివల్ల ఇంకేదో సాధిద్దామని ఉన్న టైంని వేస్ట్ చేసుకొని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మనకి నిత్యం ఇలాంటి వాళ్ళు చాలామంది తారసపడుతూ ఉంటారు నిత్య జీవితంలో కూడా. మీకు ఈ కథ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.